జొల్లగట్టు సాంస్కృతిక చరిత్ర అనేటటువంటి అంశం పైన ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు యాదవ విద్యార్థులు, ప్రొఫెసర్లు, మేధావుల ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం అనేది నిర్వహించడం జరుగుతుంది. దీన్ని నిర్వహణకు కృషి చేసినటువంటి విద్యార్థులకు, మేధావులందరికీ కూడా యూనివర్సిటీ జేఏసీ తరఫున అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. చరిత్ర అనేది ఇప్పుడు నాగరాజన్న చెప్పారు, అదేవిధంగా చాలామంది చెప్తారు. చరిత్ర కాకుండా 2 నిమిషాలు ఆ యొక్క సాంస్కృతిక చరిత్ర కానీ దాన్ని అంతరించిపోతున్నట్టు దానిపైన 2 నిమిషాలు మాట్లాడతాను. ఈ యొక్క దేశంలో కానీ ప్రపంచంలో కానీ అతిపెద్ద దేవాలయమైనటువంటి అందరూ పిలుస్తున్నటువంటి 7 కొండలవాడు తిరుపతి వెంకన్న అని చెప్పిన తిరుపతి దేవస్థానంలో కూడా మొదట తలుపు తట్టి తెరవాల్సింది కూడా యాదవుడే అని చెప్పేసి కూడా మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కుమరవెల్లి మల్లన్న కావచ్చు, అక్కడ పూజ చేయాల్సింది కూడా మనమే. కానీ ఈ యొక్క సాంస్కృతిక చరిత్రని ఏదైతే అంటున్నామో ఆ సాంస్కృతిక చరిత్ర పైన ఈరోజు బ్రాహ్మణులు కావచ్చు, అగ్రవర్ణాలు దాడి చేయడం అనేది జరుగుతుంది. ఆ సాంస్కృతిక చరిత్రను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన యాదవుల పైన ఉందని చెప్పేసి దానికోసం ఆ చరిత్రని ఎక్కడైతే లిఖించబడ్డదో ఆ పుస్తకాలను కూడా చదవాల్సినటువంటి బాధ్యత విద్యార్థులుగా మనందరిపైన ఉందని కూడా మనం తెలుసుకొని దాన్ని అధ్యయనం చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఏ కుమ్రవెల్లి కానీ పెద్దగట్టు అని చూసినట్లయితే అక్కడ ఉండాల్సినటువంటి ప్రాధాన్యత యాదవులకు ఉండాలి, కానీ యాదవులకు ఉండట్లేదు. మళ్ళీ దాని మీద ఈ యొక్క పాలకులు, ప్రభుత్వాలు, అగ్రవర్ణాలు మాత్రమే పెత్తనం చెలాయిస్తున్నాయి. ఏ గుడి చూసినా కూడా మిగతా దేవస్థానాలు చూసినట్లయితే అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కాలక్రమేణా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. పెద్దగట్టు అనేది ఒక 400 సంవత్సరాల నుంచి ఉంది అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ 1-2 చిన్న చిన్న గుళ్ళు తప్ప మళ్ళీ ఏమీ ఉండదు. కానీ ప్రతి జాతర జరిగిన ప్రతి సందర్భం కూడా గవర్నమెంటు ఒక 10 కోట్లు, మన లాస్ట్ పండుగ జరిగినప్పుడు 10 కోట్ల రూపాయలు కేటాయించింది. అంతకుముందు 2 కోట్లు, అంతకుముందు 2 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ కేటాయించినటువంటి బడ్జెట్ అంతా ఎక్కడ పోతా ఉంది? మరి యాదవులకు చెందుతుందా? ఆ యాదవులు పెద్దగట్టు దేవస్థానానికి డెవలప్మెంట్కు చెందుతుందా అంటే అది లేదు. ఎందుకంటే యాదవులని కూడా అక్కడ ప్రాధాన్యత లేకుండా అప్రాధాన్యతంగా చూడడం ఈ ప్రభుత్వ పాలకులు కావచ్చు, అందులో ఉన్నటువంటి అగ్రవర్ణ పెత్తందారులు. కాబట్టి మనం అక్కడ నిమిత్త మాత్రులుగానే నిలబడడం అనేది జరుగుతుంది. ఏదో జాతర వచ్చిందంటే 1 నెల 2 నెలల ముందు గుట్ట చైర్మన్ అని చెప్పేసి, పాలక సభ్యులు అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు 5 లక్షలు 10 లక్షలు ఏదో నామమాత్రంగా అప్పచెప్పి ఆ తర్వాత వచ్చిన నిధుల్ని ఏం చేస్తారు అనేది కూడా ఎవరికి తెలియకుండా ఆ పాలకులే, అగ్రవర్ణాలే తీసుకోవడం జరుగుతుంది. కానీ డెవలప్మెంట్ ఉందా అంటే లేదు. కాబట్టి ఈ యొక్క వేదిక ముఖంగా మనందరం కూడా డిమాండ్ చేయవలసింది ఒకటే, శాశ్వతంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒక చైర్మన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ 2 సంవత్సరాల కాలంలో అక్కడికి వచ్చే నిధులు కానీ, గవర్నమెంట్ ఇచ్చేటటువంటి నిధులు కానీ, అక్కడికి వచ్చేటటువంటి హుండీకి వచ్చే ఆదాయం కానీ ఏం జరుగుతుందని లెక్కలు తీసి ఆ గుడిని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనపైన ఉందని చెప్పేసి మనం గుర్తించాలి. మేధావులందరూ, రాజకీయ నాయకులు, యాదవులు కానీ ఉన్నటువంటి వివిధ పార్టీలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ని డిమాండ్ చేయాలి. ఆ యొక్క నిధుల్ని ఖచ్చితంగా ఆ యొక్క గుడికి వెచ్చించే విధంగా మనందరం కూడా పట్టుబడి పోరాడాలి. భవిష్యత్తులో లేకుంటే మనం ఇంకా కూడా మన చేతుల నుంచి పూర్తిగా గుట్ట చైర్మన్లను కూడా భవిష్యత్తు రానున్న కాలంలో యాదవులు కాకుండా మిగతా అగ్రవర్ణాలే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడికి అందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను.